తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కుటుంబం అల్లు ఫ్యామిలీ. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఆయన స్థాపించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు బాబీ సినీ రంగంలో యాక్టివ్ గా లేరు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా దూసుకుపోతుంటే అల్లు శిరీష్ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ అందుకోలేకపోయారు. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఏబీసీడీ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా వచ్చిన టెడ్డీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. నటన పరంగా మెరుగైందనే ప్రశంసలు అందుకున్న కథల ఎంపికలో మరింత జాగ్రత్త అవసరమని అభిమానులు సూచిస్తున్నారు. ఇటీవల అల్లు కుటుంబంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ మరణించారు. ఈ నేపథ్యంలో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు అల్లు ఇంట్లో పెళ్లి శుభవార్త వినిపిస్తోంది. అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో శిరీష్ వివాహం నిశ్చయమైనట్లు సమాచారం. ఇరు కుటుంబాలు పెళ్లి తేదీలపై చర్చించి నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది. కనకరత్నమ్మ మరణంతో శుభకార్యం కొద్దిగా వాయిదా పడినప్పటికీ త్వరలోనే ఎంగేజ్మెంట్ నిర్వహించి వివాహం జరపాలని నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వార్తతో అల్లు ఫ్యామిలీ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.